ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుఃకామార్థసిద్ధయే. శ్రీ గణేశాయ నమః. శారద గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. వారఫలాలు కార్యక్రమానికి శుభస్వాగతం. కాలచక్రంలో గడిచే ప్రతి క్షణం ఒక అనుభవానికి లేక ఒక జ్ఞాపకానికి నిలయమై ఉంటుంది. కాలానుగుణంగా చేసేటటువంటి పనులు చక్కని విజయాలను అందించడంతో పాటు సానుకూలమైనటువంటి రీతిలో మానవుని యొక్క పయనం కూడా సాగేలాగా తోడ్పడుతుంది. అటువంటి కాలానుగుణంగా చేయాలి అంటే గ్రహాల స్థితి గతులు గమనాలే కాలం యొక్క స్వరూపాన్ని తెలియజేస్తాయని మహర్షులు మనకు అందించినటువంటి జ్యోతిషశాస్త్రం ద్వారా తెలియవస్తున్నటువంటి విషయం. ఏ గ్రహం శుభ ఫలితాన్ని ఇవ్వబోతుంది, ఏ గ్రహం సూచన చేస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం జ్యోతిషశాస్త్రం ద్వారా తెలుసుకొని ఆ గ్రహాల యొక్క గమనాన్ని అనుసరించి చేసేటటువంటి పనులు మనకి శుభ ఫలితాలను ఇస్తాయి. కనుక అటువంటి గ్రహస్థితిని అనుసరించి మనందరికీ చక్కని సూచనలు అందించేటటువంటి ఈ వారఫలాలు కార్యక్రమంలో ఆషాఢ బహుళ చవితి ఆదివారం ఆగస్టు 2వ తేదీ నుండి ఆగస్టు 8వ తేదీ ఆషాఢ బహుళ దశమి వరకు ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాసుల ఫలితాలను పరిశీలిద్దాం. ఈ వారంలో గ్రహస్థితి ఎలా ఉండబోతూ ఉంది, అదేవిధంగా ఈ వారంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి పర్వాలు ఏమిటి, ఆ పర్వాలను ఎలా ఆచరించాలి, వాటి వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి, అదేవిధంగా ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రోజున ఏ కార్యక్రమాలు చేపడితే విజయాన్ని సాధించగలుగుతారు అనేటటువంటి విషయాలతో పాటుగా నక్షత్రాల వారీగా ఫలితాలు, నక్షత్రాల వారీగా చేయదగినటువంటి కార్యక్రమాలతో పాటు అనేక విషయాలను సమగ్రంగా మనందరికీ వారం వారం అందిస్తున్నటువంటి వారఫలాలు కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. రెండవ తేదీ 8వ నెల 2026 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం చవితి తిథి రాత్రి 9:10 వరకు, అనంతరం పంచమి. పూర్వభద్ర నక్షత్రం రాత్రి 8:44 వరకు, అనంతరం ఉత్తరభద్ర నక్షత్రం. నేడు వర్జ్యం అభావం అనగా నేడు వర్జ్యం లేదు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన పర్వాల గురించి పరిశీలించినట్లయితే నేడు అనగా ఆగస్టు 2వ తేదీ ఆదివారం సమస్త సంకటాలను హరించేటటువంటి మహాగణేష పర్వం అయినటువంటి సంకటహర చతుర్థి నేడు. అదేవిధంగా తెలంగాణలో అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నటువంటి గ్రామ దేవతల ఆరాధనలో భాగంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి జాతర నేడు. రేపు అనగా ఆగస్టు 3వ తేదీ సోమవారం నాడు ఆశ్లేష కార్తె ప్రారంభం. ఆగస్టు 7వ తేదీ శుక్రవారం నాడు ఆడి కృత్తిక సుబ్రహ్మణ్య పర్వం. ఇక ఈ వారంలో ఉన్న పర్వాల అంతరార్థాన్ని, ఆచరణ విధానాలను తెలుసుకున్నట్లయితే ప్రణవస్వరూపుడు, ప్రమథ గణనాయకుడు, ప్రథమ పూజితుడు అయినటువంటి మహాగణేశుని విశేషమైనటువంటి పర్వం సంకటహర చతుర్థి. ప్రతి మాసంలో కృష్ణపక్షంలో పూర్ణిమ తరువాత వచ్చేటటువంటి చతుర్థిని సంకటహర చతుర్థిగా పిలుస్తారు. ప్రతి మానవునికి ఆగామి, సంచిత, ప్రారబ్ధ అనేటటువంటి 3 కర్మలను అనుసరించి, అదేవిధంగా ఆ మానవుని యొక్క జాతక స్థితిని అనుసరించి గ్రహాల ప్రభావం చేత అనేకమైనటువంటి అనుకూల ప్రతికూలతలు, కష్ట నష్టాలు అనేవి ఉంటాయి. అటువంటి కష్టాలన్నీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహంతో ఇష్టాలుగా మారి సుఖాలుగా పరివర్తన చెందేటటువంటి సాధనలో భాగంగా గణపతిని ఆరాధించేటటువంటి విశేషమైనటువంటి పర్వం ఈ సంకటహర చతుర్థి. సంకటము అంటే మానవుని యొక్క గమనంలో ఉండేటటువంటి అనేకమైనటువంటి ఆ కష్ట నష్టాలు అనేటటువంటి కంటకాలు, వీటిని సంకటాలని పిలుస్తారు. అటువంటి సంకటాల నుండి విముక్తిని పొందడం కోసం గణపతి ఆరాధనకు అత్యంత విశేషమైనటువంటి పర్వం ఈ సంకటహర చతుర్థి. ఈ సంకటహర చతుర్థి నాడు సూర్యోదయానికి ముందే లేచి నిత్య విధులన్నీ ఆచరించి సంకటహర గణేశ వ్రతానికి సంకల్పం చేసి గణపతిని యథాశక్తిగా జిల్లేడు పూలు గరికతో అర్చించాలి. రోజంతా కూడా గణపతి నామంతో గడుపుతూ ఉపవసించి ప్రదోషకాలంలో గణపతి ప్రతిమను ఏర్పాటు చేసుకుని యథాశక్తిగా పంచామృతాలతో అభిషేకాన్ని జరిపించి విధి విధాన పురస్సరంగా ఈ సంకటహర గణేశ వ్రతాన్ని చేయాలి. పుష్పజాతి తెచ్చి పూజ లేకున్నా గరిక పూజ మెచ్చు గబ్బివేల్పు అని గణపతికి పేరు. మిగిలినటువంటి పుష్పజాతలు ఏవీ లేకపోయినా 2 గరిక పోచలు సమర్పిస్తే చాలు, ప్రసన్నుడవుతాడు, సమస్త శుభాలను అందిస్తాడు. అటువంటి ఈ గణపతి ఆరాధన ఈ సంకటహర చతుర్థి నాడు చేయటం వల్ల జాతకంలో కేతుగ్రహ దోషం నుండి విముక్తులు కావడంతో పాటు సమస్త కార్యసిద్ధిని, కామ్యసిద్ధిని
పొందగలుగుతారు. అంత దివ్యమైనటువంటి గణేష పర్వం ఇది. విధి విధాన పురస్సరంగా ఈ వ్రతాన్ని చేయలేనటువంటి వాళ్ళు గణపతిని దర్శించడం, గణపతిని యథాశక్తిగా ఆరాధించడం. కుడుములు పెడితే చాలు ఇడుములు నెరవేరుస్తాడు, ఉండ్రాళ్ళు పెడితే చాలు గండాలు తీరుస్తాడు. అటువంటి గణపతికి యథాశక్తిగా ఆరాధన చేయడంతో పాటు ఇవేవి వసతి లేనటువంటి వాళ్ళు కనీసం గణపతి యొక్క నామాన్ని యథాశక్తిగా ఈనాడు జపించినా చాలు గణపతి దివ్యానుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. అదేవిధంగా ఈనాడు మరొక విశేషం, సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి జాతర, గ్రామదేవతల ఆరాధన ఈ ఆషాఢమాసంలో ఎంతో వైభవోపేతంగా జరుగుతుంది. ఋతుసంధి కాలమైనటువంటి ఈ ఆషాఢమాసంలో గ్రామదేవతల ఆరాధన, ముఖ్యంగా శక్తి ఆరాధన చాలా విశేషమైనది. సమస్త జీవులు ఎటువంటి వ్యాధులు దుర్భిక్షం లేకుండా సుఖంగా జీవించేటటువంటి అనుగ్రహాన్ని ఆ పరదేవత ప్రసాదిస్తుంది ఈ సందర్భంలో చేసేటటువంటి ఆరాధన వల్ల. కనుక ఈ ఆషాఢమాసంలో వచ్చేటటువంటి ఆదివారం నాడు శక్తి దేవతల ఆరాధన విశేషమైన ఫలితాన్ని అందిస్తుంది. ఇక ఈ వారంలో ఉన్నటువంటి మరొక విశేషం ఆశ్లేష కార్తె ప్రారంభం. సూర్యుడు పుష్యమి నక్షత్రం 4వ పాదం నుండి ఆశ్లేష నక్షత్రం 1వ పాదంలోకి ప్రవేశిస్తాడు. వీటిని కార్తెల ప్రారంభం అంటారు. ఈ కార్తెల యొక్క గమనాన్ని అనుసరించి, సూర్యుడి యొక్క గమనాన్ని అనుసరించి వాతావరణ పరిస్థితులను అంచనా వేసి తదనుగుణంగా వ్యవసాయాన్ని కొనసాగించడం అనేది పూర్వపు రోజుల నుండి గ్రామీణ ప్రాంతాల్లో వస్తున్నటువంటి ఆచరణ విధానంగా కనబడుతున్న విషయం. ఇక మరొక విశేషమైనటువంటి పర్వం 7వ తేదీ శుక్రవారం నాడు ఆడి కృత్తిక శరవణంలో ఆవిర్భవించాడు కాబట్టి ఆయన్ని శరవణ భవుడు అన్నారు. కృత్తిక కాంతల చేత పాలించడం వల్ల కార్తికేయుడు అని పిలిచారు. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగవతీరణాం అని భగవంతుడి యొక్క 6 లక్షణాలు పరిపూర్ణంగా కలిగి 6 ముఖాలతో ఆయన ఆవిర్భవించాడు కనుక షణ్ముఖుడు అని పిలువబడ్డాడు. అటువంటి ఆ మహాజ్ఞానం కలిగినటువంటి మహానుభావుడు, పుట్టుక చేత జ్ఞానం కలిగినటువంటి వాడు కనుక ఆయన్ని సుబ్రహ్మణ్యుడు అని పిలిచారు. అటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భవించినటువంటి దివ్యమైన కృత్తికా నక్షత్రం ఆషాఢమాసం ఈ రోజున. కొన్ని పురాణాలను అనుసరించి సుబ్రహ్మణ్య ఆవిర్భావం స్కందోత్పత్తి ఈనాడు జరిగిందని ఈ ఆషాఢ కృత్తిక నాడు సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేయడం అనుత్యానంగా వస్తుంది. ఈనాడు బ్రహ్మచారిని సుబ్రహ్మణ్య స్వరూపంగా భావన చేసి యజ్ఞోపవీతము యథాశక్తిగా వస్త్రాలు స్వయం పాకం ఇవ్వడంతో పాటు సుబ్రహ్మణ్య స్వామికి కావడి సమర్పణ చేయటం, సుబ్రహ్మణ్య అష్టకం పారాయణ చేయటం, యథాశక్తిగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయటంతో పాటు ఇవేవి చేయలేనటువంటి వసతి లేనటువంటి వాళ్ళు కనీసం శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహిమాం అనేటటువంటి ఈ సుబ్రహ్మణ్య శరణాగతి నామాన్ని స్మరించినా చాలు విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతాం. సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల జాతకంలో ఉండేటటువంటి కుజ రాహు కేతుగ్రహ సంబంధమైనటువంటి దోషాలన్నీ కూడా పరిహరింపబడతాయి. కృత్తిక ప్రభృతి భరణి వరకు ఉన్నటువంటి 27 నక్షత్రాల ఫలితాలు ఈ వారంలో ఎలా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని గమనిస్తే, కృత్తిక ఉత్తరాషాఢ రవి నక్షత్రాల వారికి ఈ వారం ఆర్థికంగా వృద్ధి లభిస్తుంది. రోహిణి హస్త శ్రవణం చంద్ర నక్షత్రాల వాళ్ళకి మానసిక అశాంతి తొలగుతుంది. మృగశిర చిత్తాధనిష్ట కుజ నక్షత్రాల వారికి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి పరిపూర్ణమైనటువంటి దేహారోగ్యం చేకూరుతుంది. ఆర్ద్ర స్వాతి శతభిషం రాహు నక్షత్రాల వారికి కార్యసిద్ధి లభిస్తుంది. పునర్వసు విశాఖ పూర్వభద్ర గురు నక్షత్రాల వారికి సంకల్ప సిద్ధి కలుగుతుంది. పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర శని నక్షత్రాల వారికి ప్రతికూలతలు తొలగిపోతాయి. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి బుధ నక్షత్రాల వారికి వ్యవహార జయం కలుగుతుంది. మఖ మూల అశ్వని కేతు నక్షత్రాల వారికి ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. పుబ్బ పూర్వాషాఢ భరణి శుక్ర నక్షత్రాల వారికి ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న సమాచారం అందడంతో పాటు ఆగిపోయినటువంటి కార్యక్రమాలు కూడా ముందుకు వెళతాయి. ఇక ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ గమనాన్ని పరిశీలించినట్లయితే ఈ వారంలో సూర్యోదయ లగ్నం కర్కాటక లగ్నం అనగా రవి కర్కాటక రాశి యందు సంచారం, చంద్రుడు కుంభ మీన మేష వృషభ రాశుల యందు సంచారం, కుజుడు మిథున రాశి యందు సంచారం, బుధుడు ఆగస్టు 5వ తేదీ రాత్రి 7:53 వరకు మిథున రాశి యందు సంచారం, అనంతరం కర్కాటక రాశి యందు ప్రవేశం. బృహస్పతి కర్కాటక రాశి యందు సంచారం, శుక్రుడు కన్యా రాశి యందు సంచారం, శని వక్రగతుడై మీనరాశి యందు సంచారం, రాహు కుంభరాశి యందు సంచారం, కేతువు సింహరాశి యందు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను సూచన మాత్రంగా చూద్దాం. దీనితో పాటు ఆయా రాశులకు అవసరమైనటువంటి పరిహారాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి.
మేషరాశి వారి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే లాభ వ్యయ జన్మ ద్వితీయ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, తృతీయ స్థానం యందు కుజ బుధగ్రహాల సంచారం, చతుర్థ స్థానం యందు రవి బృహస్పతుల సంచారం, పంచమ స్థానం యందు కేతు సంచారం, షష్టమ స్థానం యందు శుక్రగ్రహ సంచారం, వ్యయ స్థానం యందు శని సంచారం, లాభస్థానం యందు రాహుగ్రహ సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి మేష రాశి వారు కొన్ని ప్రతికూలతలను ఈ వారంలో ఎదుర్కొనే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ప్రణాళికలు అమలు చేయడంలో విఫలమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పక్కవారి సహాయ సహకారాలతో కొన్ని కీలకమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేస్తారు. కానీ అనుకున్నటువంటి సమయానికి కాకుండా కొద్దిపాటి ఆలస్యంతో కార్యక్రమాలు పూర్తి చేసే అవకాశం ఉన్నది. ఆశించినటువంటి ఫలితాల విషయంలో కొంత అటు ఇటుగా ఉండడం వల్ల కొంత మనస్తాపానికి గురవుతారు. కానీ మనస్సులో ఉన్నటువంటి భావం పైకి వ్యక్తపరచకుండా తగు రీతిలో జాగ్రత్తలు పడతారు. ముఖ్యంగా ఈ వారంలో ఉన్న గ్రహస్థితిని అనుసరించి మేషరాశిలో ఉన్నటువంటి వారు ఏం ఆలోచిస్తున్నారు అన్నది పక్కవారికి కూడా అందనటువంటి రీతిలో ఉంటుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు అధికంగా ఉంటాయి. చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. కొన్ని రహస్యాలను పక్కవారితో పంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ముఖ్యమైనటువంటి విషయాల్లో పక్కవారి సలహాలు సూచనలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చిస్తారు. కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల ద్వారా మార్గదర్శనాన్ని పొందుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. కొత్త పెట్టుబడుల కోసం ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులకు ఆశించినటువంటి లాభాలు స్పష్టంగా ఈ వారంలో అందబోతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో ఉన్నటువంటి ప్రతికూలతలు తగ్గుతాయి. ఉద్యోగుల సహకారంతో కొన్ని కీలకమైనటువంటి బాధ్యతలు చేపట్టడంతో పాటు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను ఆరంభించేటటువంటి పరిస్థితి ద్యోతకమవుతుంది. విద్యార్థులకు సర్వత్రా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఆశించినటువంటి ఫలితాలను చక్కగా రాబట్టుకోగలుగుతారు. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు దూకుణ్ణి తగ్గించడం మంచిదని గ్రహించాలి. అదేవిధంగా సాఫ్ట్వేర్ మరియు ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగం చేసేటటువంటి వారు చేసే పని యందు మనస్సును పరిపూర్ణంగా సంలగ్నం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. చిన్న చిన్న తప్పులు మీరు ఎప్పుడు చేస్తారా, మిమ్మల్ని దోషిగా నిలబెట్టాలని మీ చుట్టుప్రక్కల వారు చూసే అవకాశాలు గ్రహస్థితి ద్వారా కనబడుతూ ఉన్నాయి. ఈ రాశి మహిళలకు ఈ వారమంతా మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. బంధువుల రాక ఆనందాన్ని ఇస్తుంది. కానీ కుటుంబంలో కొందరి ప్రవర్తన మీ మనస్తాపానికి కారణమవుతుంది. దూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తుల ద్వారా ముఖ్యమైనటువంటి కీలకమైన సమాచారం అందుకుంటారు. ఆర్థికంగా ఈ రాశి మహిళలకు చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఈ రాశి వారు సోమవారం నాడు చేపట్టేటటువంటి కార్యక్రమాల విషయంలో శ్రమాధికంగా ఉంటుంది. మంగళవారం నాడు కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. బుధవారం నాడు కీలకమైన సమావేశాలకు సానుకూలంగా ఉంటుంది. గురువారం నాడు దైవ దర్శనం చేయవచ్చు. ముఖ్య ప్రయాణాలకు శుక్రవారం సానుకూలంగా ఉంటుంది. శనివారం నాడు కుటుంబ సభ్యుల కార్యక్రమాలు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రాశివారు సంకటహర గణేశ స్తోత్ర పారాయణ చేయడంతో పాటు ఆడికృత్తిక నాడు సుబ్రహ్మణ్య దర్శనం, సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి. ఈ రాశి వారికి జన్మ వ్యయ లాభ దశమ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, తృతీయ స్థానం యందు రవిగ్రహ సంచారం, ద్వితీయ స్థానం యందు కుజగ్రహ సంచారం, అదేవిధంగా ద్వితీయ స్థానం యందు బుధగ్రహ సంచారం, తృతీయ స్థానం యందు బృహస్పతి, పంచమ స్థానం యందు శుక్రగ్రహ సంచారం, లాభస్థానం యందు శని, దశమ స్థానం యందు రాహుగ్రహ సంచారం, చతుర్థ స్థానం యందు కేతు గణ సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. మెడిటేషన్, యోగా, ధ్యానం వంటి వాటిని చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఆహార విహారాదుల యందు చాలా శ్రద్ధగా జాగ్రత్తలు తీసుకునే అవకాశం కనబడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించుకోవడానికి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకుంటారు. ఆగిపోయినటువంటి మొండి బకాయిలను వసూలు చేసుకోవడంలో వృషభ రాశి వారు ఈ వారంలో కృతకృత్యులవుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా దూర ప్రయాణాలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కొన్ని కీలకమైనటువంటి కార్యక్రమాలు తరచూ ఇబ్బందులు ఎదురవటం వల్ల మధ్యలో వాయిదా వేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో పనిని ప్రారంభించి ఆపేసినటువంటి పని ముఖ్యమైనటువంటి వ్యక్తుల సహకారం ద్వారా దాన్ని కొనసాగించేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. స్థిరాస్తి కొనుగోలు అమ్మకాల విషయంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. సోదరులతో ముఖ్యమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటారు. ఆస్తుల వ్యవహారాల్లో ఉన్నటువంటి ప్రతికూలత తొలగిపోతుంది. కోర్టు వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. అదేవిధంగా ఎప్పుడో పెట్టుబడి పెట్టినటువంటి ధనం తాలూకు లాభాన్ని కూడా అందుకునే సూచనలు కనబడుతున్నాయి. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడి పెట్టినటువంటి వారు ఈ వారంలో లాభాలను గడించేటటువంటి అవకాశం స్పష్టంగా ద్యోతకమవుతుంది. కళాక్రీడా రంగాల వారికి అవకాశాలు అందేటటువంటి సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ రంగ ప్రముఖులకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. మహిళలకు కుటుంబంలో ఆదరణ లభించడంతో పాటు బంధువుల నుండి కూడా ఆదరణ లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ సకాలంలో ఆత్మవిశ్వాసంతో ఈ రాశి మహిళలు పూర్తి చేసే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. విద్యార్థులకు ప్రతికూలతలు
అనుకూలంగా మారతాయి. ఆత్మవిశ్వాసంతో ఈ రాశివారు అనేక కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసే అవకాశం కనబడుతుంది. ఉద్యోగస్తులకు ఉన్న ప్రతికూలతలు తొలగిపోతాయి. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను వారాంతంలో చాలా వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరమని గ్రహించాలి. ఈ రాశి వారికి ఈ వారంలో సోమవారం నాడు కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మంగళవారం నాడు శ్రమ అధికంగా ఉంటుంది. బుధవారం నాడు ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతుంది. గురువారం నాడు ముఖ్య ప్రయాణాలకు సానుకూలంగా ఉంటుంది. శుక్రవారం నాడు కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. శనివారం నాడు ముఖ్య సమావేశాలకు సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశివారు మరిన్ని మెరుగైన ఫలితాలను పొందడానికి శివ దర్శనం చేయడంతో పాటు శివస్తోత్ర పారాయణ, అదేవిధంగా మారేడు చెట్టుకు ప్రదక్షిణ చేయాలి. మిథున రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కుజ బుధగ్రహాల సంచారం, ద్వితీయ రాశి యందు బృహస్పతి రవిగ్రహాల సంచారం, తృతీయ రాశి యందు కేతుగణ సంచారం, చతుర్థ స్థానం యందు శుక్రగ్రహ సంచారం. ఈ రాశి వారికి దశమ స్థానం యందు శని సంచారం, భాగ్యస్థానం యందు రాహుగ్రహ సంచారం, భాగ్య దశమ లాభ వ్యయ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలను పరిశీలించినట్లయితే మిథున రాశి వారు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నటువంటి కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు. అవివాహితులకు చాలా యోగప్రదమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. ఉద్యోగాల్లో ఉన్నటువంటి ప్రతికూలతలు అనుకూలంగా మారతాయి. గతంలో మీరు ఎవరికైతే సహాయ సహకారాలు అందించారో వారి పరిపూర్ణమైనటువంటి సహకారం చేత ఎప్పటి నుండో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పూర్తయ్యే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. వారాంతంలో దూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దానితో పాటు కార్యాలయంలో ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఉన్నతాధికారుల నుండి, యాజమాన్యం నుండి ప్రశంసలు అందుకుండే సూచనలు కూడా ద్యోతకమవుతున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. సోదరులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చేసే అవకాశం కనబడుతుంది. వారాంతాల్లో బంధువులను కలుసుకుంటారు. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు వారాంతంలో మిగిలినటువంటి మిత్రులతో కలిసి ఆనందంగా గడిపే సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశిలో ఉన్న ప్రైవేట్ రంగ ఉద్యోగులు ఎప్పటి నుండో చేస్తున్నటువంటి కీలకమైనటువంటి పనిని చక్కగా పూర్తి చేసి దాని తాలూకు ఫలితాన్ని అందుకోగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి మహిళలకు చాలా అనుకూలమైనటువంటి వారం అని చెప్పవచ్చు. మీ మాట నెగ్గుతుంది. మీరు అనుకున్నటువంటి విషయాలను సాధిస్తారు. ఆర్థికంగా లబ్ధితో పాటు కొన్ని విలువైనటువంటి కానుకలు, బహుమానాలు పొందే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ముఖ్యమైన కార్యక్రమాలకు ఈ రాశివారు ఈ వారంలో ఆహ్వానాలు అందుకుండేటటువంటి సూచనలు స్పష్టంగా ద్యోతకమవుతున్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో సోమవారం నాడు మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. మంగళవారం నాడు కార్యానుకూలత, బుధవారం నాడు శ్రమ అధికంగా ఉంటుంది. గురువారం నాడు ఆర్థిక లబ్ధి చేకూరే సూచనలు కనబడుతున్నాయి. శుక్రవారం నాడు ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతమవుతాయి. శనివారం నాడు శ్రమ అధికంగా ఉంటుంది. ఈ రాశివారు రామరక్షా స్తోత్ర పారాయణ చేయడంతో పాటు ఆడికృతిక నాడు సుబ్రహ్మణ్యాష్టక పారాయణ చేయడం, సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి జన్మ రాశి యందు రవి బృహస్పతి గ్రహాల సంచారం, వ్యయస్థానం యందు కుజ బుధగ్రహాల సంచారం, లాభ దశమ భాగ్య అష్టమ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, ద్వితీయ స్థానం యందు కేతుగణ సంచారం, తృతీయ స్థానం యందు శుక్రగ్రహ సంచారం, అష్టమ స్థానం యందు రాహుగ్రహ సంచారం, అదేవిధంగా భాగ్యస్థానం యందు శని సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి కర్కాటక రాశి వారికి గతంలో మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నటువంటి వారు దాన్ని అధిగమిస్తారు. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి పరమాత్మ విశ్వాసాన్ని మరింతగా కలిగి ఉంటారు. అదేవిధంగా ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా కార్యక్రమాలను ముందుకు పూర్తి చేస్తారు. ప్రయాణ వ్యగ్రత అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్కువ విశ్రాంతిని కోరుకుంటారు. వారాంతంలో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. అదేవిధంగా ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు కీలకమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులను కలుసుకుంటారు. వారితో ముఖ్యమైనటువంటి విషయాలను చర్చించి మార్గనిర్దేశనాన్ని పొందుతారు. మానసికంగా ఉన్నటువంటి ఒత్తిడిని అధిగమించడంతో పాటు పక్కవారికి సహాయ సహకారాలు అందిస్తారు. ముఖ్యంగా మాట సహాయం పరిపూర్ణంగా చేస్తారు. అవతల వారిలో ధైర్యాన్ని నింపడానికి ఎక్కువగా కృషి చేస్తారు. ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకుంటారు. దీర్ఘకాలిక రుణాలను తీర్చడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఆస్తుల వ్యవహారాల్లో ఉన్నటువంటి అడ్డంకులను అధిగమిస్తారు. బ్యాంకుల నుండి రుణాల కోసం, ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి ఆర్థిక లబ్ధి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ వారం సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా స్థిరాస్తి కొనుగోలు అమ్మకాల విషయాల్లో ప్రతిబంధకాలు ఎదుర్కొంటున్నటువంటి వారికి అవన్నీ తొలగి విజయాన్ని పొందేటటువంటి అవకాశం కనబడుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి అవివాహితులకు చాలా అనుకూలప్రదమైనటువంటి
సమయం అని చెప్పవచ్చు. విద్యార్థులకు కీలకమైనటువంటి విజయాలు ఈ వారంలో దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా గతంలో పూర్తి చేసినటువంటి ప్రాజెక్టుల తాలూకు ఉన్నటువంటి ప్రతికూలతలను సైతం అధిగమించగలుగుతారు. ఈ రాశి వారు వారాంతంలో దైవ దర్శనం చేసేటటువంటి అవకాశం స్పష్టంగా ద్యోతకమవుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కీలకమైనటువంటి ప్రయాణాలు కూడా చేస్తారు. ఈ రాశి వారికి సోమవారం నాడు చేపట్టే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. మంగళవారం నాడు వైద్య దర్శనం చేయడానికి సానుకూలంగా ఉంటుంది. బుధవారం నాడు ఆస్తుల వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. గురువారం నాడు ముఖ్య సమావేశాలకు సానుకూలంగా ఉంటుంది. శుక్రవారం నాడు కీలక ప్రయాణాలకు, వ్యక్తుల సందర్శనకు సానుకూలంగా ఉంటుంది. శనివారం నాడు దైవ దర్శనానికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశివారు సంకటహర చతుర్థి నాడు గణపతి స్తోత్రపారాయణ చేయడంతో పాటు 21 సంఖ్యా నియమం పెట్టుకొని గణపతి నామాన్ని స్మరించి గరికతో అర్చన జరిపించడం వల్ల కార్యసిద్ధిని, కామ్యసిద్ధిని పొందగలుగుతారు. సింహరాశి వారి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే జన్మరాశి యందు కేతు సంచారం, ద్వితీయ స్థానం యందు శుక్రగ్రహ సంచారం, సప్తమ స్థానం యందు రాహుగ్రహ సంచారం, అష్టమ స్థానం యందు శని సంచారం, సప్తమ, అష్టమ, నవమ భాగ్యస్థానాల యందు చంద్రగ్రహ సంచారం, వ్యయస్థానం యందు రవి గురుడ సంచారం, లాభస్థానం యందు కుజ బుధగ్రహాల సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి సింహరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి కీలకమైన వార్త ఈ వారంలో అందుకుండేటటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ప్రతిబంధకాలన్నీ కూడా అనుకూలంగా మారతాయి. కీలకమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఆత్మబుద్ధి సుఖం చేయవా అని మీ సొంత ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా పనిచేసి కీలకమైనటువంటి కార్యక్రమాల్లో విజయాన్ని పొందగలుగుతారు. ఉద్యోగస్తులు ప్రతికూలతలను సైతం అనుకూలంగా మార్చుకుంటారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో వచ్చినటువంటి ప్రతికూలతలను ఏమాత్రం లెక్క పెట్టకుండా ముందుకు వెళతారు. కార్యాలయంలో ఉన్నటువంటి అనుకూలతను మీరు ఆసరాగా చేసుకొని కీలకమైనటువంటి కార్యక్రమాలను చక్కగా పూర్తి చేస్తారు. ఉన్నతాధికారుల నుండి, యాజమాన్యం నుండి ప్రశంసలు అందుకునేటటువంటి అవకాశం కనబడుతుంది. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. అనవసరమైనటువంటి ప్రయాణాలకు దూరంగా ఉండాలి. ఒంటరి ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది. వారాంతంలో అనుకోని ప్రయాణాలు మీకు మరింత భారంగా, శ్రమగా అనిపించేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశి మహిళలకు ఆలోచనల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. బంధువుల రాకతో పాటుగా శారీరక శ్రమ ఎక్కువగా ఉండబోతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. అనవసరమైనటువంటి ఖర్చులు మీ ఆర్థిక క్రమశిక్షణని కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి కనబడుతుంది. మీకంటే వయస్సులో చిన్నవారి ప్రవర్తన మీ మనస్తాపానికి కారణమవుతుంది. కొన్ని ప్రయాణాలు చివరి క్షణంలో వాయిదా పట్టడం వల్ల కొంత మనస్తాపానికి గురవుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఈ వారం మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమతో పోల్చి చూసినప్పుడు ఫలితం అనేది అంతంత మాత్రంగా ఉండే సూచనలు కనబడుతున్నాయి. ఎదురు చూస్తున్నటువంటి ధనం మరింత ఆలస్యంగా చేతికి అందేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు కీలకమైన సమయంలో ముఖం చాటేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కీలకమైనటువంటి కార్యక్రమాల్లో మీరు మరింత మానసికంగా సంసిద్ధులై ఆత్మవిశ్వాసంతో ఆ కార్యక్రమాలు పూర్తి చేసే విధంగా సిద్ధపడి ఉండాలి. ఈ రాశిలో ఉన్నటువంటి విద్య, న్యాయవాద, వైద్య రంగాల వారికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపుతో పాటు సమాజంలో ఉన్న ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తుల ద్వారా కొన్ని ముఖ్యమైనటువంటి కీలకమైన సమాచారాలు అందుకుంటే అవకాశం కనబడుతుంది. మీ కీర్తి మరింతగా ఇనుమడింపబడేటటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా ద్యోతకమవుతున్నాయి. ఈ రాశి వారికి సోమవారం నాడు కార్యజయం కలుగుతుంది. మంగళవారం నాడు కూడా చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. బుధవారం నాడు ముఖ్య సమావేశాలకు సానుకూలంగా ఉంది. గురువారం నాడు కీలక ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. శుక్రవారం నాడు ఆర్థిక వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకుంటానికి చక్కగా ఉంటుంది. దాంతోపాటు శనివారం నాడు ముఖ్య సమావేశాలకు అనుకూలమని గ్రహించాలి. ఈ రాశివారు సంకటహర చతుర్థి నాడు గణపతి దర్శనం చేయడంతో పాటు కృత్తికా నక్షత్రం నాడు సుబ్రహ్మణ్యాష్టక పారాయణ చేయడంతో పాటు కుజగ్రహ ప్రీతిగా కందులు దానం చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కన్యా రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు శుక్రగ్రహ సంచారం, వ్యయస్థానం యందు కేతుగ్రహ సంచారం, లాభస్థానం యందు రవి బృహస్పతి గ్రహాల సంచారం, దశమ స్థానం యందు కుజ బుధగ్రహాల సంచారం, సప్తమ స్థానం యందు శని సంచారం, 6వ స్థానం యందు రాహు చంద్రగ్రహాల సంచారం, చంద్రుడు 6, 7, 8, 9 స్థానాల యందు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి కన్యారాశి వారికి ఈ వారంలో కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఇబ్బందులు ఒక్కసారిగా మాసిపోయినట్లుగా అనిపించి ఆ కార్యక్రమాలను చక్కగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. శ్రమకు తగినటువంటి ఫలితాన్ని అందుకుంటారు. ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారు. వేరే వారు ప్రారంభించి పూర్తి చేయలేనటువంటి పనులను కూడా మీరు చాకచక్యంగా పూర్తి చేస్తారు. భారమైనటువంటి
పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. కార్యాలయంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందడంతో పాటు కీలకమైన పదవులు, బాధ్యతల విషయంలో స్పష్టమైన సమాచారాన్ని, హామీని కూడా పొందే అవకాశాలు కనబడుతున్నాయి. సహోద్యోగుల సహకారం పూర్తిగా లభిస్తుంది. కార్యస్థానంలో ఉన్న ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి ప్రైవేట్ రంగ ఉద్యోగులకు శ్రమ అధికంగా ఉంటుంది. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను శ్రమతో పూర్తి చేస్తారు. గుర్తింపును పొందడం విషయంలో కొంత మనస్తాపానికి గురయ్యే అవకాశం కనబడుతుంది. సంబంధం లేని విషయాలకు వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిది. మాట విషయంలో కన్యరాశి వారు ప్రత్యేకంగా పొదుపు పాటించాలి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కొంత లోపించి మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సంయమనం పాటించాలి. మీ ఓర్పు మీకు ఆయుధంగా మారుతుంది. అదేవిధంగా కుటుంబ సభ్యులతో కీలకమైన విషయాల్లో విభేదించే పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి తగు రీతిలో జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చిస్తారు. పెట్టుబడుల విషయంలో ఉన్న గందరగోళం వ్యాపారస్తులకు తొలగిపోతుంది. భాగస్వాములతో కలిసి ముఖ్యమైన సమావేశాలు ఏర్పాటు చేసుకుని వ్యాపార విస్తరణ కార్యక్రమాలను వేగవంతంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. అవివాహితులకు అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. గతంలో కొన్ని కార్యక్రమాలు ముందుకు వచ్చి ఆగిపోయినటువంటి కార్యక్రమాలు, వాటికి సంబంధించినటువంటి కీలకమైన సమాచారం ఈ రాశిలో ఉన్న అవివాహితులకు ఈ వారంలో అందే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులను కలుసుకుంటారు. ధార్మిక క్షేత్ర సందర్శనం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. దూర ప్రయాణాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. వారాంతంలో ఖర్చులు తనకు మించిన భారంగా మారే పరిస్థితి కనబడుతుంది కాబట్టి తగు రీతిలో జాగ్రత్తలు తీసుకోవాలి. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల నుండి మీకు ప్రత్యేకమైన పిలుపుతో పాటు కీలకమైనటువంటి బాధ్యతలు కూడా చేపట్టే అవకాశం ఈ రాశి వారికి కనబడుతుంది. సామాజిక ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని ముఖ్య కార్యక్రమాలకు విరాళాలు అందించేటటువంటి అవకాశం కూడా ఈ వారంలో గ్రహస్థితి ద్వారా సూచింపబడుతుంది. ఈ రాశివారు సోమవారం నాడు ముఖ్య కార్యక్రమాలను వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది. మంగళవారం నాడు శ్రమ అధికంగా ఉంటుంది. బుధవారం నాడు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. గురువారం ఆరోగ్య విషయాల్లో సంబంధించినటువంటి చికిత్సా విధానాలకు వాటిని ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. శుక్రవారం నాడు ముఖ్య సమావేశాలకు అనుకూలంగా ఉంటుంది. శనివారం నాడు కీలక ప్రయాణాలు చేసే సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశివారు హనుమాన్ చాలీసా పారాయణ చేయడంతో పాటు నవగ్రహ ప్రదక్షిణ, నవగ్రహ ప్రీతిగా నవగ్రహ స్తోత్ర పారాయణ చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి. ఈ రాశి వారికి వ్యయస్థానం యందు శని సంచారం, లాభస్థానం యందు కేతు సంచారం, దశమ స్థానం యందు రవి బృహస్పతి గ్రహాల సంచారం, భాగ్యస్థానం యందు కుజ బుధ గ్రహాల సంచారం, పంచమ షష్టమ సప్తమ అష్టమ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, పంచమ స్థానం యందు రాహుగ్రహ సంచారం, షష్టమ స్థానం యందు శని సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఉన్నటువంటి అస్పష్టత తొలగుతుంది. స్పష్టమైనటువంటి రీతిలో ఆర్థిక కార్యకలాపాలు ముందుకు సాగుతాయి. గతంలో పొదుపు చేసినటువంటి ధనం తాలూకు లాభాన్ని అందుకోగలుగుతారు. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల వారికి గతంలో ఉన్న నష్టాలు కొంత తగ్గుతాయి. కీలకమైనటువంటి పెట్టుబడుల విషయంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్య ప్రయాణాలు చేస్తారు. బంధుగృహాలకు వెళ్ళే సూచనలు కనబడుతున్నాయి. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనం చేసే అవకాశం ఈ లాభస్థానంలో ఉన్న కేతువు ద్వారా సూచింపబడుతుంది. అంతర్దర్శనానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ఆత్మావలోకనం చేసుకుంటారు. గతంలో జరిగినటువంటి విషయాలను నెమరు వేసుకుంటారు. కొన్ని అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మనస్తాపానికి గురయ్యే అవకాశం కనబడుతుంది. కానీ మిమ్మల్ని మీరు నియంత్రించుకొని కొన్ని కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఉద్యోగస్తులకు శ్రమ ఈ వారంలో అధికంగా ఉండబోతుంది. ప్రణాళికాబద్ధంగా పనిచేసినట్లయితే చేపట్టిన కార్యక్రమాలు మీరు చక్కగా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. పోటీ పరీక్షలకు హాజరయ్యేటటువంటి వారు మరింతగా శ్రమించవలసినటువంటి అవసరం ఉందని గ్రహించాలి. కొన్ని కీలకమైనటువంటి కార్యక్రమాలను ముఖ్య వ్యక్తుల ద్వారా పూర్తి చేస్తారు. ఈ రాశి మహిళలకు సర్వత్రా అనుకూలమని ఈ వారాన్ని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి వారిని ఒప్పించి వారిని మెప్పించే విధంగా మీ ప్రవర్తన ఉంటుంది. అదేవిధంగా ముఖ్య ప్రయాణాలు వారాంతాల్లో చేస్తారు. బంధువుల గృహాల్లో జరిగేటటువంటి వేడుకల్లో, ముఖ్య శుభకార్యాల్లో పాల్గొంటారు. కీలకమైనటువంటి పెట్టుబడుల విషయంలో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. పూర్వీకుల ఆస్తుల వ్యవహారాల్లో ఉన్నటువంటి గందరగోళం కొంత తొలగిపోతుంది. వాటి విషయాల్లో స్పష్టమైనటువంటి హామీ లభించడంతో పాటు కీలకమైన ఒప్పందాలు చేసుకునే అవకాశం కూడా ఈ వారంలో ఉన్న గ్రహస్థితి ద్వారా సూచింపబడుతుంది. వారాంతంలో ముఖ్య ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. షెడ్యూల్ విషయంలో కొంత తారుమారవుతుంది. ఆహారము, విశ్రాంతి విషయంలో సమయపాలన లోపించడం వల్ల వారం మధ్యలో కొంత అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. చిన్న చిన్న విషయాల కోసం ఎక్కువ శ్రమ చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.
అదేవిధంగా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తుల కార్యక్రమాలను పూర్తి చేయడానికి మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయిస్తారు. ఈ రాశి వారికి సోమవారం నాడు, మంగళవారం ప్రతికూలంగా ఉంటుంది, బుధవారం నాడు అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు, గురువారం నాడు ముఖ్య సమావేశాలకు చాలా సానుకూలంగా ఉంటుంది, శుక్రవారం నాడు ఆర్థిక లబ్ధి చేకూరుతుంది, శనివారం నాడు గతంలో చేపట్టినటువంటి కార్యక్రమాల తాలూకు ఫలితాన్ని అందుకోగలుగుతారు. ఈ రాశి వారు మహాలక్ష్మి స్తోత్ర పారాయణ చేయడంతో పాటు కనకధారాస్తవ పారాయణ, చంద్రగ్రహ ప్రీతిగా బియ్యం దానం చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి లాభస్థానం యందు శుక్రగ్రహ సంచారం, దశమస్థానం యందు కేతుగ్రహ సంచారం, భాగ్యస్థానం యందు రవి బృహస్పతుల సంచారం, అష్టమ స్థానం యందు కుజ బుధగ్రహాల కలయిక, చతుర్థ పంచమ షష్టమ సప్తమ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, చతుర్థ స్థానం యందు రాహుగ్రహ సంచారం, పంచమ స్థానం యందు శని సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉండబోతుందని చెప్పవచ్చు. చేపట్టిన కార్యక్రమాల విషయంలో శ్రమతో పోల్చి చూసినప్పుడు ఫలితం కాస్త అటు ఇటుగా ఉంటుంది. కానీ ఫలితాన్ని ఏమాత్రం దృష్టిలో పెట్టుకోకుండా, శ్రమ విషయంలో వెనకాడకుండా చేపట్టినటువంటి కార్యక్రమాలను చక్కగా పూర్తి చేయగలుగుతారు. మీ కార్యక్రమాలను పూర్తి చేయడంతో పాటు పక్కవారికి సంపూర్ణ సహకారాన్ని అందజేస్తారు. అదేవిధంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాజిటివ్ ఎనర్జీని మరింతగా పెంపొందించుకునేటటువంటి చర్యలు చేపడతారు. గతంలో జరిగినటువంటి కొన్ని అనుభవాల దృష్ట్యా కొన్ని కార్యక్రమాల్లో చాలా శ్రద్ధగా వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. పొదుపు విషయంలో ముఖ్యమైనటువంటి ప్రణాళిక రచన చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్న ఇబ్బందులను అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. చిన్న చిన్న రుణాలు కొంత భారంగా అనిపించినా వాటిని తీర్చడానికి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి ముఖ్యమైన ప్రయాణాలు కొనసాగించే అవకాశం కనబడుతుంది. పక్కవారికి మాట ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించడం మంచిది. కీలకమైనటువంటి దస్త్రాల మీద, కాగితాల మీద సంతకం పెట్టేటప్పుడు తొందరపాటు లేకుండా 1-2 సార్లు చదివి నిర్ణయం తీసుకోవడం మంచిది. కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో మీ నిర్ణయం కంటే ఎవరైతే మీ శ్రేయోభిలాషులు ఉన్నారో వారి దగ్గర నుండి సలహాలు, సూచనలు పొందడం మంచిదని గ్రహించాలి. అనవసరమైనటువంటి ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. వారాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రయాణాలు చివరి క్షణంలో వాయిదా పడే అవకాశం ఉన్నది. చేపట్టేటటువంటి ప్రతి పని విషయాల్లో ప్రణాళిక, ముందస్తు ఆలోచనతోనే మీరు చక్కగా విజయాన్ని పొందగలుగుతారన్న విషయాన్ని గ్రహించాలి. షూరిటీస్ విషయంలో ఆలోచన అవసరం. తొందరపాటు లేకుండా చూసుకోవాలి. విలువైనటువంటి బంగారము, కొన్ని వస్తువులను కొనుగోలు చేయడానికి వారాంతంలో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. సంతానానికి సంబంధించినటువంటి విద్య, వివాహ, ఉద్యోగ విషయాల్లో కీలకమైనటువంటి అడుగు ఈ వారంలో పడే అవకాశం కనపడుతుంది. ఈ రాశిలో ఉన్న కొందరికి జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొంత అప్రమత్తత అవసరం. మరింత శ్రద్ధ వహించాలి. పెద్దల నుండి ముఖ్యమైన సలహాలు, సూచనలు గ్రహిస్తారు. అదేవిధంగా పదోన్నతులు, బదిలీల విషయంలో స్పష్టమైనటువంటి సమాచారం కూడా అందుకుంటారు. ఈ రాశి వారికి సోమ, మంగళవారాలు చేపట్టే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. బుధవారం నాడు కీలకమైన సమావేశాలకు సానుకూలంగా ఉంటుంది. గురువారం నాడు దైవ దర్శనం చేయవచ్చు. ముఖ్య ప్రయాణాలకు శుక్రవారం సానుకూలంగా ఉంటుంది. శనివారం నాడు కుటుంబ సభ్యుల కార్యక్రమాలు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రాశివారు మహాలక్ష్మి దర్శనం, గో సేవ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ధనుర్రాశి వారికి సప్తమ స్థానం యందు కుజ బుధగ్రహాల కలయిక, అష్టమ స్థానం యందు రవి బృహస్పతి గ్రహాల సంచారం, భాగ్యస్థానం యందు కేతుగ్రహ సంచారం, దశమ స్థానం యందు శుక్రగ్రహ సంచారం, తృతీయ స్థానం యందు రాహుగ్రహ సంచారం, తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, అర్ధాష్టమ స్థానం అనగా 4వ స్థానం యందు శని సంచారం. దీనివల్ల చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా ఆలోచిస్తారు. అనవసరమైనటువంటి ఆలోచనలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. చేపట్టినటువంటి కార్యక్రమాల విషయంలో శ్రద్ధాలోపం వల్ల చిన్న చిన్న తప్పులు దొర్లుతాయి. మనస్సు సంలగ్నం చేయలేనటువంటి స్థితి ఉంటుంది. పక్కవారి మాటలు మీకు మరింత భారంగా అనిపిస్తాయి. ఎక్కువగా ఏకాంతాన్ని కోరుకుంటారు. దాంతోపాటు జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి విషయాల్లో విభేదాలు ఏర్పడే పరిస్థితులు కనబడుతున్నాయి. మాట విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. దూర ప్రాంతంలో ఉన్న వ్యక్తుల ద్వారా కీలకమైన సమాచారం అందుకుంటారు. అనుకోని రీతిలో వారాంతంలో ప్రయాణాలు ఉంటాయి. విద్యార్థులు మరింత ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే కానీ ఆశించిన ఫలితాలు అందుకోలేని స్థితి ఉంటుంది. వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ విషయంలో, ముఖ్యమైన వస్తువుల విషయంలో తగు రీతిలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రాశి మహిళలకు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఎక్కువ విశ్రాంతిని కోరుకుంటారు. దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులతో ఆత్మీయ సంభాషణ కొనసాగిస్తారు. జీవిత భాగస్వామితో కీలకమైన చర్చలు జరపడంతో పాటు రాబోయే రోజుల్లో నిర్వహించబోయేటువంటి కార్యక్రమాల గురించి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. స్థలాల మీద
పెట్టుబడులు పెట్టేటటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్ రంగాల వారు దూకుడు తగ్గించుకోవాలి. నిర్మాణ రంగాల వారి ఆశించిన ఆ లాభాలు అంతంత మాత్రంగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి కళా క్రీడా రంగాల వారు అందినటువంటి అవకాశాలు నిలబెట్టుకోవడానికి మరింత శ్రమించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ రాశి వారికి ఆది, సోమ, మంగళవారాలు మిశ్రమంగా ఉంటాయి. బుధవారం నాడు చేపట్టే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. గురువారం నాడు కీలకమైన సమాచారం అందుకుంటారు. శుక్రవారం ముఖ్య సమావేశాలకు సానుకూలంగా ఉంటుంది. శనివారం నాడు చేసే ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. ఈ రాశి వారు శివస్తోత్ర పారాయణ చేయడంతో పాటు నవధాన్యాలను నవగ్రహాల వద్ద సమర్పించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు రాహుగ్రహ సంచారం, తృతీయ స్థానం యందు శని సంచారం, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, షష్టమ స్థానం యందు కుజ, బుధగ్రహాల సంచారం, సప్తమ స్థానం యందు రవి, బృహస్పతి గ్రహాల సంచారం, అష్టమ స్థానం యందు కేతు సంచారం, భాగ్యస్థానం యందు శుక్రగ్రహ సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి చిన్న చిన్న విషయాలలో ఎక్కువ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనబడుతుంది. మానసికంగా మరింత బలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారి ప్రయత్నంలో కీలకమైన అడుగు పడే అవకాశాలు కనబడుతున్నాయి. విదేశీ యానాల కోసం ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. నూతన కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి సానుకూలంగా ఉంటుంది. విద్యార్థులు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని అందుకోగలుగుతారు. ఉద్యోగస్తులు కార్యాలయంలో ఉన్నటువంటి ఇబ్బందులను చాకచక్యంగా అధిగమిస్తారు. పని ఒత్తిడిని తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. కీలకమైన బాధ్యతలు చేపట్టే అవకాశం కనబడుతుంది. ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందగలుగుతారు. మీ కీర్తి మరింతగా ఇనుమడింపబడేటటువంటి కార్యక్రమాలు కొన్ని ఈ వారంలో చేపట్టే అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల ఆరోగ్యం విషయంలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి, కానీ అవి వెంటనే తొలగిపోయే పరిస్థితి కనబడుతుంది. చేపట్టిన కార్యక్రమాల్లో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులను లక్ష్య పెట్టకుండా ముందుకు సాగుతారు. ఆధ్యాత్మికంగా మరింతగా ఎక్కువ సమయాన్ని గడిపేటటువంటి ప్రయత్నం చేస్తారు. సంతానం ప్రవర్తన కొంత మీ మనస్తాపానికి కారణమవుతుంది. జీవిత భాగస్వామితో ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు. కొన్ని వ్యవహారాల్లో మీ ఆలోచన ధోరణిని మార్చుకుంటారు. స్థిరాస్తుల వ్యవహారాల్లో పెట్టుబడుల కోసం కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఖర్చులను మరింత తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి రుణాలు, ఆర్థిక లబ్ధి విషయంలో స్పష్టమైన హామీ లభించే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రాశిలో ఉన్న ప్రైవేటు ఉద్యోగస్తులకు శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించిన ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎదురు చూస్తున్నటువంటి పదోన్నతుల విషయంలో సమాచారం అందనట్టుగా ఉంటుంది. అందిన సమాచారంలో స్పష్టత లోపించడం వల్ల కొంత అసంతృప్తికి గురయ్యే అవకాశం కనబడుతుంది. వారాంతాల్లో తీర్థయాత్రలు, క్షేత్ర దర్శనం చేసే అవకాశం కూడా గ్రహస్థితి ద్వారా సూచింపబడుతుంది. ఈ రాశివారు ఆది, సోమవారాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి సానుకూలంగా ఉంది. మంగళవారం నాడు చేపట్టే కార్యక్రమాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. బుధవారం నాడు ముఖ్య సమావేశాలకు అనుకూలంగా ఉంటుంది. గురువారం నాడు దూర ప్రయాణాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. శుక్రవారం నాడు ఆర్థిక వ్యవహారాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకోవడానికి సానుకూలంగా ఉంటుంది. శనివారం నాడు శ్రమ అధికంగా ఉంటుంది. ఎక్కువ విశ్రాంతి లభించే సూచనలు కూడా కనబడుతున్నాయి. ఈ రాశివారు ఆడి కృత్తిక నాడు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేయడంతో పాటు సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రని పుష్పాలను సమర్పించడం, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఆవు నెయ్యితో దీపాలను వెలిగించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి. ఈ రాశి వారికి జన్మ, ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, జన్మ రాశి యందు రాహుగ్రహ సంచారం, ద్వితీయ స్థానం యందు శని సంచారం, పంచమ స్థానం యందు కుజ, బుధగ్రహాల సంచారం, షష్టమ స్థానం యందు రవి, బృహస్పతుల సంచారం, సప్తమ స్థానం యందు కేతుగణ సంచారం, అష్టమ స్థానం యందు శుక్రగ్రహ సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి చేపట్టిన కార్యక్రమాల్లో అనుకూల ప్రతికూలతలు రెండు సమానంగా ఉంటాయి. కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని ముఖ్య కార్యక్రమాలు మధ్యలో వదిలివేసే పరిస్థితి ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో కొన్ని విషయాల్లో విభేదిస్తారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువుల నుండి కీలకమైనటువంటి సమాచారాన్ని అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు అందుతాయి. నిర్మాణ రంగంలో ఉన్నవారు మరింతగా లాభాలను పెంపొందించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ రాశి వ్యాపారస్తులకు విస్తరణ కార్యక్రమాలు నిదానిస్తాయి. మీరు ఆదాయ వనరులు పెంచుకోవాలి అనేటటువంటి మీ ప్రయత్నంగానే ఉండిపోతుంది. దాన్ని అమలు చేయడంలో కొంత విఫలమయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి ప్రైవేట్ రంగ ఉద్యోగులు లక్ష్యాల విషయంలో ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి. అనుకోని పరిభారాన్ని మీరు మోయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో మీరు విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉన్నది కాబట్టి తగు రీతిలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాల విషయంలో ఈ రాశి వారు ప్రత్యేకమైనటువంటి రీతిలో అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల విషయంలో ఎదుటివారికి మాట ఇచ్చేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. తనకు మన ధర్మానికి వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిది. సంబంధం లేని
వ్యక్తులతో మాట్లాడడం, వారితో పరిచయాలు పెంచుకునేటటువంటి కార్యక్రమం విషయంలో అప్రమత్తత అవసరమని గ్రహించాలి. కోర్టు వ్యవహారాల్లో చుక్కెదురయ్యే అవకాశం ఉన్నది. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాల విషయంలో 1-2 సార్లు పునరాలోచన చేసి అడుగు వేయవలసినటువంటి అవసరం ఉందని గ్రహించాలి. వారాంతంలో దైవ దర్శనం చేస్తారు. విద్యార్థులకు కొంత శ్రమ అధికంగా ఉంటుంది. ఆశించినటువంటి ఫలితం అందకపోవటం వల్ల మనస్తాపానికి గురయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ రాశి మహిళలకు ఈ వారం మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. వారాంతంలో అనుకోని ప్రయాణాలు కొంత ఇబ్బంది కల్పించే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యమైనటువంటి కానుకలు అందుకుంటారు. ఈ రాశి వారికి ఆది సోమ వారాలు మిశ్రమంగా ఉంటాయి. మంగళవారం చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. బుధవారం నాడు కీలక సమావేశాలకు అనుకూలంగా ఉంటుంది. గురువారం నాడు తీసుకుంటే ఆర్థిక నిర్ణయాలు లాభవంతంగా ఉంటాయి. శుక్ర శనివారాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. ఈ రాశివారు దుర్గా అమ్మవారి దర్శనం చేయడంతో పాటుగా గణపతి స్తోత్ర పారాయణ సంకటహర చతుర్థి నాడు చేయటం వల్ల కార్యసానుకూలతను పొందగలుగుతారు. మీనరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు శని సంచారం, జన్మ వ్యయ ద్వితీయ తృతీయ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, వ్యయ స్థానం యందు రాహుగ్రహ సంచారం, 4వ స్థానం యందు కుజ బుధ గ్రహాల సంచారం, 5వ స్థానం యందు రవి బృహస్పతుల సంచారం, 6వ స్థానం యందు కేతు సంచారం, 7వ స్థానం యందు శుక్రగ్రహ సంచారం. దీనివల్ల అనవసరమైనటువంటి విషయాలకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. ఆలోచనల విషయంలో అస్పష్టత ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. సంబంధం లేని వ్యక్తులకు మీరు సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నం చేస్తారు. మీ పనులు పక్కన పెట్టుకొని కూడా కొన్ని పక్కవారి కార్యక్రమాలను పూర్తి చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించే అవకాశాలు కనబడుతున్నాయి. కార్యస్థానంలో మీకు సంబంధం లేని విషయాల్లో మాట పడేటటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి చుట్టుపక్కల వాతావరణాన్ని గమనించి మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గ్రహించాలి. సహోద్యోగులతో తగు రీతిలో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల్లో మాట పట్టింపు ఎదురయ్యే పరిస్థితి కనబడుతుంది. జీవిత భాగస్వామితో కొన్ని వ్యవహారాల్లో విభేదించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో కొంత ఇబ్బందులు కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితి ద్యోతకమవుతుంది. ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. వ్యాపార విస్తరణ కార్యక్రమాల్లో ఆటంకాలు ఈ రాశి వ్యాపారులకు ఎదురయ్యే పరిస్థితి కనబడుతుంది. గతంలో అందిన లాభాలు కూడా ఈ వారంలో అంతంత మాత్రంగా ఉండే పరిస్థితి కనబడుతుంది. పెట్టుబడులు ఎక్కువ లేకుండా చాలా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తేనే మీరు సమస్యల నుండి గట్టెక్కగలుగుతారని ఈ రాశి వ్యాపారస్తులు గ్రహించాలి. ఈ రాశి మహిళలకు శారీరక శ్రమతో పాటు మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ రాశి వారు 1-2 సార్లు ఆలోచించాలి. అదేవిధంగా అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలి. శ్రమ విషయంలో స్పష్టమైనటువంటి రీతిలో నిర్ణయాలు ఉండాలి. అనవసరమైనటువంటి విషయాలకు వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిది. ఈ రాశి వారు చేపట్టే కార్యక్రమాల్లో ఆది సోమవారాలు శ్రమ అధికంగా ఉంటుంది. మంగళవారం నాడు చేపట్టే కార్యక్రమాలు విజయవంతంగా వేగంగా పూర్తి చేయగలుగుతారు. బుధవారం నాడు ఆర్థికంగా లబ్ధి చేకూరే కార్యక్రమాలను చేపట్టడానికి సానుకూలంగా ఉంటుంది. గురువారం నాడు ముఖ్య సమావేశాలకు హాజరయ్యే అవకాశం కనబడుతుంది. సమావేశాలకు అనుకూలంగా కూడా ఉన్నది. శుక్రవారం నాడు ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్న కార్యక్రమాలు చక్కబెట్టడానికి సానుకూలంగా ఉంటుంది. శనివారం నాడు దైవ దర్శనం చేసే అవకాశాలు స్పష్టంగా ద్యోతకమవుతున్నాయి. ఈ రాశివారు సంకటహర గణేశ స్తోత్ర పారాయణ చేయడంతో పాటు ఆడికృత్తిక నాడు సుబ్రహ్మణ్య దర్శనం, సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాసుల ఫలితాలు. సూచన మాత్రంగా ఆయా రాసులకు అవసరమైనటువంటి పరిహారాలు. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి వాటిల్లో అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు సైతం మరింత అనుకూలంగా అందే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని మనసారా ఆశిస్తూ, ద్వాదశ రాశుల వారికి 27 అనగా 27 నక్షత్రాల వారికి సమస్త శుభాలను కాల స్వరూపుడైనటువంటి పరమాత్మ అనుగ్రహించాలని మనసారా ఆశిస్తూ స్వస్తి.